ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఉసిరికాయ చట్నీ చేసి చూపిస్తానండి. ఇవన్నీ నాటుకాయలండి, చాలా చిన్నగా ఉన్నాయి. మా కో సిస్టర్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ చెట్టువే అండి ఇవి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. బాగా వేగనిద్దాం. ఫ్రెండ్స్ కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు మంచిగా రెడ్ కలర్ వచ్చేసాయి. లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు అంత బాగా వేగలేదన్నారు మా మదరు. అమ్మ చూడు ఇప్పుడు బాగా వేయించాను రెడ్ కలర్గా. చూసారు, ఇలా వేయించితే ఏంటంటేనండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పాడవద్దు అనేది మన ఫీలింగ్. చూసారు ఎంత బాగా వేగిపోయాయండి. ఇవి నాటుకాయలు కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయండి. అవే మామూలుగా హైబ్రిడ్ అయితే చాలా పెద్దగానే పీసెస్ ఊరికి ఊడిపోతాయి అన్నట్టు. ఇవి చూసారా ఎంత బాగా వేగినా కూడా అలానే ఉండిపోయాయి కాయగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడే వరకు వెయిట్ చేద్దామండి. ఇది కూల్ అయితేనే కదా మనం పోపు పెట్టుకునేది. ఈలోపు నేను వెల్లుల్లి కూడా మిక్సీ వేసి పెట్టానండి. మెంతిపిండి జీరా వేసాను. ఇవి ఆ పోపులో యాడ్ చేసుకుందాం చల్లారిన తర్వాత. చూడండి ఇప్పుడు చల్లారిపోయిందండి. దీనిలో మనము ఒక చిటికెడు పసుపు, కారము ఆల్రెడీ నేను మెజర్ చేసి పెట్టుకున్నానండి, చూపిస్తాను ఆ మెజర్మెంట్ ఇది కూడా. నెక్స్ట్ సాల్ట్. చూసారండి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను కారము. దీనికి కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అవుతే మనం తినలేమండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి అల్లం కాదండి, వెల్లుల్లి మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, మెంతి పౌడర్ జీరా పౌడర్ వేసి ఇది కూడా వేసుకున్నానండి. వెల్లుల్లి మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి, అది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేది. చూడండి నేను పోపు కూడా వేసేసానండి. ఈ పోపు గింజలు వేగే వరకు వెయిట్ చేద్దాం. దీనిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా బాగా వేగాలండి. పోపు గింజలు వేగాయండి, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. దీనిలోనూ ఒక చిటికెడు ఇంగు వేసుకున్నామండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్. చూసారా కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నామండి. కంప్లీట్ ఎంత మంచి స్మెల్ అంటే చెప్పలేదండి. ఇంకా ఇప్పుడు వేడి అన్నంలో ఈ పిక్కలు వేసుకొని తింటే సూపర్ అన్నీ అండి. ఇది దీన్ని దానిలో మిక్స్ చేసేసుకున్నాం. పోపు అనేది కూడా యువర్ చాయిస్ అండి, వేసుకోకపోయినా నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇప్పుడు పోపు మిక్స్ చేసేసుకున్నామండి. సూపర్ అమ్మీ అండి. పికిల్ కంప్లీటెడ్. ఇప్పుడు వేడి రైస్లో తింటే ఇంకా సూపర్ అండి. స్మెల్ వస్తే బాగుండు. యూట్యూబ్లో కూడా నన్ను చాలాసార్లు చెప్తూ ఉన్నాను నేను, కానీ మరి ఏం చేద్దాం, ఆప్షన్ లేదు కదా, దీంతో సరిపెట్టేసుకుందాం. చూసారు ఎంత బాగుందో అండి కలర్ఫుల్గా. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎవ్రీడే ప్రతిరోజు ఒకటి తిన్నామంటే ఉసిరికాయ చాలా మంచిది. దీన్ని మిక్స్ చేసుకొని కూల్ అయిన తర్వాత మనం ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.